రివ్యూ ఆఫ్ చారీ 111. ఈ సినిమా 1 మంత్ బ్యాక్ థియేటర్స్లో రిలీజ్ అయ్యి ఇప్పుడు అమెజాన్ ప్రైమ్లో 2 hours 7 minutes రన్ టైమ్తో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమా చూసిన తర్వాత నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే నాకైతే అస్సలు నచ్చలేదు. సినిమా చూసేటప్పుడు మధ్యలో బోర్ కొట్టి చాలాసార్లు బ్రేక్ తీసుకున్నా. సినిమా మొత్తం కంప్లీట్ చేయడానికి చాలా పేషెన్స్తో చివరి వరకు చూసా. కమీడియన్ వెన్నెల కిషోర్ గారు మెయిన్ లీడ్గా చేశారంటే ఎంతో కొంత ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అనుకున్నా, కానీ వామ్మో ఇంత రాడ్ దింపుతారని అస్సలు అనుకోలేదు. అసలు డైరెక్టర్ వెన్నెల కిషోర్ గారిని ప్రొడ్యూసర్ని ఏం చెప్పి ఒప్పించాడో ఈ సినిమా తీయడానికి. ఫస్ట్ 15 minutes బానే ఉంది. ఆ తర్వాత వచ్చే సీన్స్ అంతా ప్రతి సినిమాలో చూసినట్టుగానే ఉంటాయి. ఫస్ట్ హాఫ్ లో అండ్ సెకండ్ హాఫ్ లో ఫన్ జనరేట్ చేయడానికి చాలా ట్రై చేశారు, కానీ అస్సలు వర్కౌట్ కాల. ఇన్ఫాక్ట్ అదే చాలా ఇరిటేటింగ్ గా ఉంది. అసలు ఫ్యామిలీతో చూడొచ్చు అంటే కొన్ని చోట్ల హీరోయిన్ ఎక్స్పోజ్ చేసే సీన్స్ తప్ప మిగతాదంతా చూడొచ్చు. అసలు బేసిక్ స్టోరీ ఏంటంటే, ఒక షాపింగ్ మాల్ లో ఒక అన్నోన్ పర్సన్ ఎంటర్ అయ్యి ఏదో క్యాప్సూల్ మింగి తనంతటి తను బాంబు లాగా పేలిపోతాడు. అఫ్ కోర్స్ చుట్టుపక్కల ఉన్న కొంతమంది కూడా చనిపోతారు. అసలు అతను ఎందుకు పేలిపోయాడు అని కేసు ఇన్వెస్టిగేషన్ చేయడం కోసం వెన్నెల కిషోర్ గారు ఎంట్రీ ఇస్తారు. సో ఫైనల్ గా కేసుని సాల్వ్ చేశాడా లేదా అన్నదే సినిమా స్టోరీ. ప్లస్ పాయింట్స్: కొన్ని చోట్ల వచ్చే బీజిఎం బాగుంది అండ్ సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. ఫస్ట్ హాఫ్ లో ఆ వర్కౌట్ కానీ ఫన్నీ సీన్స్ కంటే సెకండ్ హాఫ్ పర్లేదు. సెకండ్ హాఫ్ లో చెప్పే 10 minutes ఫ్లాష్ బ్యాక్ స్టోరీ బానే ఉంది. యాక్టింగ్ వైజ్ గా చూసుకుంటే అందరూ బానే చేశారు. మైనస్ పాయింట్స్: చాలా సినిమాల్లో ఇండియా కోసం వర్క్ చేసే కొన్ని ఇన్వెస్టిగేషన్ టీమ్స్ మనం చూసాం. వాళ్ళు ఏంటంటే చాలా సీరియస్ గా అండ్ ఇంటెలిజెంట్ గా ఉంటారు, కానీ ఈ సినిమాలో ఇన్వెస్టిగేషన్ ఏజెంట్ ని కామెడీ యాంగిల్లో చూపించడానికి ట్రై చేశారు. మూవీలో కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయండి, అస్సలు అర్థం పర్థం లేకుండా ఫన్ జనరేట్ చేయడానికి చూస్తాయి. అవి అస్సలు వర్కౌట్ కాల. సో ఫైనల్ గా ఈ మూవీకి నా రేటింగ్ 5కి 2. ఇది కేవలం నా ఒపీనియన్ మాత్రమే.